హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ప్లెయిన్ ముడులను డిజైనర్గా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముడులకు కావాల్సిన మెటీరియల్స్ ఏంటంటే గ్లూ, స్టోన్ చైన్, స్టోన్ కుందన్, డ్రాప్ షేప్లో ఉన్న కుందన్స్ అనమాట. సిల్వర్ కుందన్ తీసుకున్నాను డ్రాప్ షేప్లో. అవి ముడికి ఫస్ట్ మనం మిడిల్లో ఒక డాట్ పెట్టుకొని దాని మీద స్టోన్ కుందన్ అంటించుకోవాలి. దాని తర్వాత ఈ స్టోన్ చుట్టూతా గ్లూ పెట్టుకొని రౌండ్గా దాని మీద స్టోన్ చైన్ అంటించుకోవాలి. మనం ఏ డిజైన్ వేయాలనుకుంటున్నామో ముందుగా మనకైతే ఒక రఫ్ ఐడియా ఉండాలి. సో దాని ప్రకారం మనం వేసుకుంటే మనకి డిజైన్ అనేది మనకి నీట్గా వస్తుంది. సో ఇలా రౌండ్గా గ్లూ పెట్టుకున్నాక దానికి స్టోన్ చైన్ అంటించుకోవాలి. అంటించినాక మనం ఏంటంటే ఈ స్టోన్ చైన్ కరెక్ట్గా రౌండ్గా ఉందో లేదో చూసుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అదే గ్లూ ఆరిపోయినాకైతే మళ్ళీ అది రౌండ్ కరెక్ట్గా రాదు. సో ముందుగానే మనం అది అడ్జస్ట్ చేసుకొని ఉంటే మనకి రౌండ్ అనేది నీట్గా వస్తుంది. రౌండ్లో మనం డ్రాప్ షేప్ కుందన్ పెట్టుకోవడానికి గ్లూ పెట్టుకోవాలి. ఈ గ్లూ ఏంటంటే మనం కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేటట్టు ముందు 4 సైడ్స్ పెట్టుకొని తర్వాత మిడిల్లో వేసుకుంటే మనకి ఫ్లవర్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు కుందన్స్ని 1 బై 1 స్టిక్ చేసేసుకోవాలి నీట్గా. ఇలా మొత్తం 1 బై 1 ఇట్లా నీట్గా స్టిక్ చేసేసుకున్నాక మనకి రౌండ్లో ఉన్న మొత్తం ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ అనేది అవుటింగ్ మనం చూసుకోవాలన్నమాట. అవుటింగ్ ఎలా ఇచ్చుకోవాలి ఏంటనేది. ఇప్పుడు మొత్తం ఫ్లవర్ అనేది ఇట్లా నీట్గా సెట్ అయిపోతుంది. ఒక చిన్న ఫ్లవర్ టైప్లో వచ్చేసింది. ఇప్పుడు మిడిల్లో పార్ట్ కంప్లీట్ అయిపోయింది. మనం నెక్స్ట్ లేయర్కి వెళ్దాము. నెక్స్ట్ లేయర్లో వచ్చేసి పక్కన ఒక పిక్చర్ చూపిస్తున్నాను కదా, ఫైనల్గా అలా లుక్ వచ్చేటట్టు మనం 3 కుందన్స్ని మిడిల్లో అంటించుకోవాలి. 3 కుందన్స్కి గమ్ పెట్టేసుకొని అలా చుట్టూ అంటించేసుకోవాలి. మొత్తం వీడియో చూపించలేను కాబట్టి నేను ఇప్పుడు ఇది ఫాస్ట్గా పెట్టేస్తాను. నెక్స్ట్ లేయర్ కంప్లీట్ అయినాక దీని లుక్ ఇలా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసేసి థర్డ్ లేయర్ వచ్చేటప్పటికి స్టోన్ చైన్ అంటించాలి. నెక్స్ట్ ఒక 10 స్టోన్స్ ఉండేటట్టు మనం స్టోన్ లేస్ తీసుకొని ఇలా థర్డ్ లేయర్లో మనం చుట్టూతా మనం ఇలా స్టోన్ లేస్ యాడ్ చేసుకోవాలి. స్టోన్ లేస్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక లుక్ వచ్చేసి ఇలా ఉంది. ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫస్ట్ ఫ్లవరు, దాని చుట్టూతా కూడా మనం 3 కుందన్స్ కాడికి మనం స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్నాక మనం ఇందాక స్టోన్ లేస్ అంటించాం కదా థర్డ్ లేయర్లో, దానికి కూడా సైడ్స్కి డ్రాప్ షేప్ కుందన్ అంటించుకోవాలి. టోటల్గా ఫైనల్గా వచ్చేసి దీని లుక్ ఇలా వచ్చింది. బ్యాక్ సైడ్ మనకి ఎలాస్టిక్ ఉంటుంది కాబట్టి మనం బన్ పెట్టి ముడి వేసుకున్నాక ఈ డిజైనర్ ముడిని ఆ బన్కి అటాచ్ చేసేస్తే మనకు హెయిర్ స్టైల్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. మీకు కనుక ఈ డిజైన్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.